దీని కిందకి వెళ్ళినప్పుడు అక్కడ కొండలు అవి తీసి కొన్ని వాళ్ళ ఎగిరాలు కష్టమంట కనుక్కొని తీసేటప్పుడు మళ్ళీ ఎల్లుండే పెడతాం. ఇలా కొన్ని రోజులు అయితే మా అమ్మోళ్ళు వెనకైతే మోసుకొచ్చేవాళ్ళండి. అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అని అవి తాగుతాం కానీ ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగకూడదండి. కాకపోతే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇదిగోండి కొండ తీసుకొచ్చాడండి మా అబ్బాయి. వెళ్ళి అక్కడ తీద్దాం అనుకున్నాడు అంట కానీ కుదరలేదంటే ఇక తీయకుండా వచ్చేసేసాడు. ఇదిగోండి దీని మీద మూత కూడా ఇచ్చారు, చక్కగా మూత కూడా ఉందండి. చూసారా మూత? శుభ్రంగా ఇదంతా కడగాలండి. కడిగి వెనకటోళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే దేని గురించి ఉన్నారండి? ఈ కొండల్లో నీళ్ళు తాగమట్టి వాటిలో కూడా తింటారుగా. వీటిల్లో కూడా ఈ అప్పుడు గిన్నెలు అవి ఎక్కడ ఉన్నాయండి? ఈ ప్లేట్లు అవి లేవు కదండి. వీటిలోనే తినేవాళ్ళు ఇంతవరకు. తినటం కానీ వండుకుంటాం కానీ అన్నాలు కానీ కూరలు కానీ ప్రతి ఒక్కటి కూడా మా అమ్మ కొంచెం నాకు ఒకొచ్చాక మా అమ్మ కూడా వండిందండి. నాకు బాగా గుర్తు. ఒకొచ్చాక నాకు తెలుసు అండి. కాకపోతే పద్ధతి మాటికి తెలియక పిల్లలప్పుడు పగల కొట్టేస్తున్నామని ఈ తెల్లయ్య వచ్చాక ఇవి వాడేదండి మా అమ్మ. ఆ పొయ్యి మీద పెట్టి మట్టి కుండల్లో వండేదండి. టేస్ట్ మట్టి చాలా బాగుండేది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మళ్ళీ మట్టి కుండల్లోనే వండుతున్నారండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి. మట్టి కుండలో వండుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా మట్టి కుండల్లో వండుతున్నారండి. మేము కూడా తీసుకొస్తామండి మట్టి కుండలో. చేపల కూర వండుకుంటే మట్టి కుండలో చాలా టేస్ట్ బాగుంటుందండి. మేము కూడా మళ్ళీ మట్టి కుండలు కొనుక్కొస్తామండి. చేపల కూర కానీ కట్టెల పొయ్యి మీద పుల్లల మీద పెట్టి ఆ మట్టి కుండలో పెట్టి వండితే అబ్బబ్బా టేస్టే వేరండి. అందుకని వెనకటోళ్ళు అంత గట్టిగా అంత ఆరోగ్యంగా ఓ గ్యాస్ స్టవ్లు కానీ ఏ ప్రాబ్లం లేకుండా కొన్ని వందల సంవత్సరాలు చాలా వయసు ముసలి వాళ్ళు అయిపోయి కూడా వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఇటువంటి వాటిలో తిని ఇటువంటి వాటిలో తాగమట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా అంత ఇదిగా ఉన్నారండి. మేము అందుకే మాకు ఫ్రిడ్జ్ ఉంటాక ఐడియా ఎవరు ఇచ్చారు కొండదమ్మని? మీ డాడీ ఇచ్చాడా? కొండలో నీళ్ళు తాగాలి మనము. ఆ వాటర్ క్యాన్లు వాటిల్లో పోసుకుని కూడా తాగకూడదు. ఫ్రిడ్జ్లో వాటర్ మనం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాలు బట్టి ఫ్రిడ్జ్ వాటర్ మానేసాము. ఈయన కూరగాయలు అవి పెడుతున్నాయి కానీ ఆ కూరగాయలు కూడా పెట్టట్లేదు ఇప్పుడు. ఎప్పటికప్పుడు తెచ్చుకుని వండుకుంటున్నాము. కాకపోతే ఏంటంటేనండి ఈ కొండ కొంచెం కొత్తది కాబట్టి ఫస్ట్లో కొంచెం కడగాలి, శుభ్రంగా కడగాలండి. ఈ కొండ మా అబ్బాయి అక్కడ తీసుకొచ్చాడు. ఈ కొండ ఎంత అనుకుంటున్నారా? 200 అండి. కొండ 200 పెట్టి తీసుకొచ్చాడు. 200 అని చెప్పారంట. 200కి తీసుకొచ్చాడు అండి కొండని. దాని కింద స్టాండ్ కూడా ఉంటుంది, మట్టి స్టాండ్. అది తేవాలి, అది లేదన్నారు, రేపు చెప్తా అన్నారు. దీని కింద కొండ కింద పెట్టుకుంటారు, మనకు స్టాండ్ లాగా ఉంటుంది కదండి, సపోర్ట్ అటు ఇటు కదలకుండా. అది రేపు వస్తుంది అంటండి. ఆ స్టాండ్ తెస్తాడు. అప్పుడు తెత్తాకి వెళ్ళినప్పుడు ఆ మట్టి కొండల కాడ మీకు చూపిస్తామండి. అదంతా కూడా మీకు చూడండి. ఇదంతా కడిగేసేయండి. శుభ్రంగా కడిగేసుకుని చక్కగా ఎప్పటికప్పుడు ఇలా తిప్పుకు ఆరబోసుకోవాలండి నీళ్ళు. దీంట్లో ఇప్పుడు ఈ కుండలో నీళ్లు పోసుకు తాగితే మనకు చాలా ఆరోగ్యపరం కూడా చాలా బాగుంటాము. చాలా హెల్త్ కూడా మంచి ఆరోగ్యం అండి. చూసారా? రంగు అంటుంది. అదిగోండి మట్టి కుండలు కూడా మేము కొనుక్కొస్తాము. అవి కూడా చూపిస్తాము. చేపల కూర కానీ ఏది వండుకున్నా అద్భుతంగా లాగుంటుందండి. చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కువ శాతం ప్రతి ఒక్కరు కూడా అయ్యే కొంటున్నారు, వాటిలో వండుతున్నారు. మేము కూడా కొనుక్కొస్తామండి. మేము చూడండి, మళ్ళీ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. లాంగిడి ఫస్ట్ కానీ లాస్ట్ వరకు కానీ ప్రతి ఒక్కరు కుండలో నీళ్ళు తాగండి, ఆరోగ్యానికి మంచిదండి. కడుగు అయిపోయిందా? కడిగేసావా? చేస్తామంటే దీని కిందకి వెళ్ళినప్పుడు అక్కడ కొండలు అవి తీసి కొన్ని వాళ్ళ ఎగిరాలు కష్టమంట కనుక్కొని తీసేటప్పుడు మళ్ళీ ఎల్లుండే పెడతాం. ఇలా కొండలతో అయితే మా అమ్మోళ్ళు వెనకైతే మోసుకొచ్చేవాళ్ళండి. కొండలతో ఇటువంటి కొండలు పెద్ద పెద్ద బాణలు ఉండేవి. ఆ బాణలు మోసుకొచ్చి నీళ్ళు వాటిల్లో తెచ్చేవాళ్ళు. ఎంత దూరం నుంచో తెచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద బాణలు మేము చిన్నపిల్లలం కదండి. ఇట్లా చెరువుల్లో వాటిల్లో తీసుకొచ్చేవాళ్ళు అంట నీళ్ళు. అప్పుడు చెరువుల్లో నీళ్ళు అంటండి తెచ్చేవాళ్ళు అంట. ఇట్లా మోసుకుని ఇట్లా తెచ్చేవాళ్ళు మా అమ్మోళ్ళు.
అదిగోండి మా బాబు కుండలో నీళ్లు పోస్తున్నట్టు చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి కుండలో పోసిన వాటర్ తాగితే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం కుండ వాటర్ తాగాలండి, కుండలో పోసుకుని. మంచిదండి ఆరోగ్యానికి మంచి. వెనకటోళ్ళు ఇలా తాగి ఇట్లా ఉండి చక్కగా ఆరోగ్యం ఉండేవాళ్ళు. మా అమ్మకు ఎన్నో కుండలు ఉండేవి, మాకు అన్ని కుండలు 10 కుండల దాకా ఉండేదండి. వాటి నిండా నింపేటప్పుడు పోసేదన్నిటిలో. ఫస్ట్ నేనే తాగుతానండి వాటర్, కుండ వాటర్. ఈ డబ్బాలు ప్లాస్టిక్ కాబట్టి వాటిల్లో పోసుకోకూడదు. తెచ్చిన మనం వెంటనే ఇంకోటి మూత కూడా ఇచ్చారు, భలే ఇచ్చారండి, ఏం పడకుండా. చూసారా?